అరే మజిల్ కొద్ది గ్లూకోజ్ ఉంది తినో. నాకు వద్దురా బై. అట్లాంటి ఎట్లా తినాల్సిందే, వెనక్కి తీసుకెళ్తే బాగోదు. నాకు వద్దంటే అర్థం కావట్లేదా? నాకు వద్దున్నాడు. వీడేంది వద్దంటున్నాడు, ఇప్పుడు దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలా? ఏయ్ నాకు కొంచెం గ్లూకోజ్ కావాలి ఇవ్వు. రే ఇంతకుముందు నీకు ఏ భాషలో చెప్పింది? ఇంతకుముందుకు అడిగినప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ పిలిచి అడుగుతున్నావు. ఇట్లా ఏం బ్రో ఎక్కువ మాట్లాడుతున్నావు? మధ్యలో పెట్టి పిసికేస్తా. ఇట్లా తీసుకో. అరే మజిల్ ఇంకో గ్లూకోజ్ తిను. నాకు వద్దురా బై. అరే మొన్ననే కదా తిను, ఇప్పుడేమైంది మళ్ళీ? నాకు వద్దు, నా ఇష్టం. రేణు ఏంది ఇది? ఈ మనిషి 2 రోజులు అయింది ఎక్సర్సైజ్ చేయక, అందుకే అలా. అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటిక్ సెల్ ఇన్సులిన్ సెన్సిటివ్గా మారుతుంది. ఇది 24 అవర్స్ టు 72 అవర్స్ వరకు ఉంటుంది. సో ఇదంతా కూడా మన వర్కౌట్ ఎంత ఇంటెన్సివ్గా ఉంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఓ అవునా? సో అందుకే 2 డేస్కి మించి ఎక్సర్సైజ్ స్కిప్ కాకుండా చూసుకోండి. అన్నా జర ఎక్సర్సైజ్ చేయండి, ఈ మజిల్ గార్డ్ మాట వింటలేడు. మీ హెల్త్ కోసమే చెప్తున్నా. అందుకే ఎక్సర్సైజ్ చేయండి, డయాబెటీస్కి దూరంగా ఉండండి. అలాగే మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే కామెంట్ చేయండి ఆర్ DM చేయండి వెయిట్ అని. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.